తెలంగాణ ప్రాంత పునర్వ్యవస్థీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని చెప్పొచ్చు. అయితే తెలంగాణ ప్రాంతం ముఖ చిత్రం మారే అవకాశం ఉందా? నడిగడ్డ ప్రాంతం కోసం నడిగడ్డ జిల్లాగా ఏర్పాటు చేయడం కోసం ఎంపీ డీకేఆర్ ఈరోజు పోరాటం జరిగిందని ఒక నిమిషం అందరు వెయిట్ చేయమంటున్నారు మేడం. ఈరోజు అమ్మా ఇదంతా నూతన జిల్లాల పునర్వ్యవస్థీకరణ డీలిమిటేషన్ గురించి ఇవాళ పెద్ద ఎత్తున అన్ని పేపర్లలో వార్తలు వస్తున్నాయి. బట్ ఏదున్నా ఆల్ పార్టీ మీటింగ్లు పెట్టాలి, అందరితో సమావేశం ఏర్పాటు చేసి జిల్లాల వారీగా అందరు అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాతనే దీని మీద ముందుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన 6 మాసాల్లో రిపోర్ట్ అందినంబడే అంటే ముఖ చిత్రాలు తెలంగాణ ప్రాంత సరిహద్దు ప్రాంతాలు కూడా మారే అవకాశం ఉన్నాయంటూ కూడా రేవంత్ రెడ్డి అంటారు. ఏది ఏమైనప్పటికీ ఏ ముఖ చిత్రం మారుతుందో ఏం పరిసరాలను మారుతుందో ఏది మారినా ఆల్ పార్టీస్ ని మీటింగ్ పిలిచి మాట్లాడితే దీన్ని ముందుకు తీసుకెళ్తే అందరి యొక్క ఆమోదంతో ముందుకెళ్తే బాగుంటుంది. ఒకవేళ వన్ సైడ్ వాళ్ళు నిర్ణయం తీసుకుంటే మీరేమంటారు? ఇప్పుడు జిల్లాలు ఏర్పాటైనాయి చాలా చోట్ల, వాటిని తీస్తామన్నప్పుడు తప్పకుండా అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు వస్తాయి, ఉద్యమాలు వస్తాయి, రకరకాల సమస్యలు వస్తాయి. సో అన్నిటినీ కూడా ఆలోచన చేసి ముందుకు పోవాలి. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో మాత్రము ఏకాభిప్రాయంతోనే తెలంగాణ రాష్ట్ర అంటే నిర్ణయాలు తీసుకోవాలి. ఒక ఏకాభిప్రాయం లేకపోతే మాత్రం మరోసారి ఉద్యమానికి సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందంటూ ఎంపీ డీకేఆర్ అంటున్నారు. మహబూబ్నగర్ నుంచి మన తొలివేలు కోసం మీ మధు.